మున్నేరులో వరద ఉధృతిని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మి పరిశీలించారు. భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణానది మున్నేరు కట్టలేరుకు భారీగా వరదొస్తోంది. ఈ నేపథ్యంలో కలెక్టర్ లక్ష్మీసా లింగాలకు వచ్చి మున్నేరులో వరద ఉధృతిని పరిశీలించారు. తెలంగాణ జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు మున్నేరుకు వరద చేరుతోందని తెలిపారు. శనివారం ఒక్కసారిగా 31,000 క్యూసెక్కుల వరద నీరు రావడంతో లింగాల వంతెనపై రాకపోకలు కూడా నిలిపేసినట్లు చెప్పారు. కృష్ణా, మున్నేరు, కట్టలేరు పరివాహక ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేసి అవసరమైన ముందస్తు చర్యలు తీసుకునేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లుగా కలెక్టర్ చెప్పారు. ఇక రాబోయే 2 రోజులు కూడా భారీ వర్షాలు పడతాయన్న సమాచారంతో అధికారులు అలర్ట్ గా ఉండాలని ఆదేశించారు. వరద మండలాల్లో తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, అయితే ఏపీలో ఏదైతే ఎన్టీఆర్ జిల్లా లింగాల మునేరుకి కూడా గత 2 రోజుల నుంచి కూడా ఏదైతే ఖమ్మం జిల్లాలో కురుస్తున్నటువంటి వరద వర్షాలకు కూడా ఖమ్మం జిల్లా మునేరు నుంచి వరద ప్రవాహం పెద్ద ఎత్తున కూడా దిగువ వస్తుంది. దీంతో కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి లింగాల ఏదైతే ఇటు తెలుగు 2 రాష్ట్రాలకి కలిపినటువంటి ప్రధానమైనటువంటి లింగాల మునేరు బ్రిడ్జికి అయితే మాత్రం కూడా పెద్ద ఎత్తున వరద రావడంతో కూడా సుమారు 32,000 క్యూసెక్ల వరద నీరు దిగువ రావడంతో కూడా మునేరు లింగాలపై బ్రిడ్జిపై నుంచి వరద పారే అవకాశం ఉండడంతో కూడా అధికారులు రాకపోకలు నిలిపివేశారు. ఏదైతే గత 2 రోజుల నుంచి అటు ఖమ్మం కానివచ్చు, వరంగల్, మహమ్మద్ జిల్లాల్లో కురుస్తున్నటువంటి వర్షాలకు పెద్ద ఎత్తున అటేపు మునేరు వాగు కానివచ్చు, అదేవిధంగా అటేపు ఉన్నటువంటి కట్లేరు వాగులు పొంగి పొరలడంతో ఆ వాగు వరద అంతా కూడా దిగువ ఉన్నటువంటి ఇటు ఏపీలోని లింగాల పెనగట్టుల మీదుగా విజయవాడలో వెళ్తుండగా దీంతోనే మధ్యలో ఉన్నటువంటి లింగాల వద్ద ఉన్నటువంటి మునేరుపైకి కూడా శనివారం రాత్రి ఒక్కసారిగా వరద అమాంతం పెరగడంతో కూడా అయితే ఇటు ఎన్టీఆర్ జిల్లా అధికారులు మాత్రం కూడా ముందస్తు చర్యలు తీసుకున్నారు. దీంతో కూడా లింగాల మునేరు బ్రిడ్జి పై నుంచి కూడా రాకపోకలు నిలిపేయడంతో కూడా ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు కూడా సంబంధించి రాకపోకలు కూడా పూర్తిగా నిలిపేయడంతో రాకపోకలు అయితే కొంత అంతరాయం కలిగింది. అదేవిధంగా కూడా అర్ధరాత్రి ఒక్కసారిగా వరద పెరుగుతున్న ఉద్దేశంతో కూడా ఇటు ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం మొత్తం కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఒక కంట్రోల్ రూమ్ లో కూడా ఏర్పాటు చేసేస్తే సహాయ చర్యలు కూడా ఒక కంట్రోల్ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా కూడా ఎన్టీఆర్ జిల్లా సంబంధించిన రెవెన్యూ అధికారులు కానివచ్చు, ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా 24 అవర్స్ పర్యవేక్షణలో ఉండేటట్టు కూడా చూస్తారు. అదేవిధంగా ఏదైతే మునేరు ప్రవాహ ప్రాంతం ఏదైతే ఉందో, మునేరు నది ప్రవాహం ఏదైతే ఉందో ఆ ప్రాంతం మొత్తం ఉన్నటువంటి దిగువ ఉన్నటువంటి లంక గ్రామాలు కానివచ్చు, అదేవిధంగా ఏదైతే లోతట్టు ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసి అదేవిధంగా సురక్షిత ప్రాంతం తరలించే ప్రయత్నం అయితే చేశారు. అదేవిధంగా ఇంకా కూడా సుమారు 30,000 క్యూసెక్లు వరద నీరు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా ఇటు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ అదేవిధంగా ఖమ్మం జిల్లా సంబంధించినటువంటి అధికారులతో కూడా మాట్లాడి అక్కడ ఉన్నటువంటి పూర్తిగా వరద సమాచారం తెలుసుకొని కూడా ఇటు అధికారులతో కూడా ఎప్పటికప్పుడు కూడా పూర్తిగా సమాచారం తెలుసుకుంటూ కూడా వాళ్ళకి సహాయ సూచనలు కూడా అందిస్తూ కూడా కలిపారు. అదేవిధంగా ఈ రోజు ఏదైతే శనివారం జరిగినటువంటి వరద పరిణామం ఏ విధంగా జరిగింది, వరద ఎంత మేర వచ్చిందని చెప్పేసి, అదేవిధంగా ఎంత మేర అంటే నష్టపోయారు, అదేవిధంగా వరద ప్రాంతం ఏమైనా గురైందని చెప్పేసి తెలుసుకునేందుకు కూడా స్వయాన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఏదైతే లింగాల మునేరు ప్రాంతాన్ని కూడా ఆదివారం మధ్యాహ్నం అయితే పరిశీలించారు. ఆ ప్రాంతంలో కూడా ఆ ప్రాంతం ఏ విధంగా వచ్చిందని కూడా పరిశీలించారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా కొంతమేర అయితే సూచనలు కూడా జారీ చేశారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వరద ఉధృతి తగ్గేంత వరకు కూడా అధికారులు కట్టుదిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలి. అదేవిధంగా కూడా ప్రజలను ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తం చేస్తూనే ఉండాలని చెప్పేసి, అదేవిధంగా ఇంకా ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మైకులతో కానివచ్చు, అదేవిధంగా అదేవిధంగా కూడా ఇంకా 30,000 క్యూసెక్లు వరద నీరు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో, అదేవిధంగా మరొక 2 రోజులు కూడా తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ప్రజలందరూ కూడా అదేవిధంగా అధికారులందరూ కూడా అప్రమత్తం ఉండాలని చెప్పేసి సూచనలు జారీ చేశారు. అదేవిధంగా కూడా ఏదైతే బుడమల ఏరిపై వస్తున్నటువంటి అపోహలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రజలు ఎవరు నమ్మొద్దని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా విజయవాడ ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ముప్పు లేదని చెప్పేసి కూడా ఇటేపు కలెక్టర్ లక్ష్మీ శాంత కూడా చెప్పుకుంటూ వచ్చారు. అదేవిధంగా ఏదైతే బుడమలేరు ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి వస్తున్నటువంటి వరద అదేవిధంగా అవుట్ ఫ్లో ఎంతైతే ఉందో ఇంట్లో కూడా అదే విధంగా ఉందని చెప్పేసి చెప్తారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి గేట్ల ద్వారా కూడా ఇటువంటి లెఫ్ట్ రైట్ కాలువలకు కూడా నీరు విడుదల చేస్తున్నట్లు కూడా లక్ష్మీ సార్ చెప్పారు. అదేవిధంగా ఒక అధికారిని ప్రత్యేకంగా బుడమలేరు కాళ్ళకి నియమించి దాన్ని 24 అవర్స్
కూడా పర్యవేక్షణ చేస్తున్నట్లు కూడా ఇటేపు కలెక్టర్ లక్ష్మీ షా కూడా చెప్పుకుంటూ వచ్చారు. అదేవిధంగా కూడా విజయవాడలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంత ప్రజలకు ఎలాంటి ముప్పు లేదని కూడా చెప్పుకుంటూ వచ్చారు. అదేవిధంగా ఇప్పటికే ఏదైతే ఇటే మున్నేరు నుంచి వస్తున్నటువంటి వరద ఏదైతే ఉందో ఆ వరద అంతా కూడా ప్రకాశం మీద ఉన్నటువంటి గేట్లు కూడా 3 అడుగుల మేర కూడా లేపేసి సముద్రంలోకి నీరు విడుదల చేస్తున్నట్లు కూడా ఇటేపు కలెక్టర్ చెప్పారు. అదేవిధంగా కూడా జిల్లాలో ఏ ఒక్క ప్రాంతం కూడా ఎలాంటి నష్టము జరగకుండా, అదేవిధంగా వరదకి ఎలాంటి ముప్పు లేకుండా, వరదను దాటి కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా కూడా జిల్లా యంత్రాంగం, అదేవిధంగా రెవెన్యూ ఇరిగేషన్ శాఖ అధికారులతో కూడా ఎప్పుడూ సమన్వయం పాటిస్తూ కూడా పూర్తి సమాచారాన్ని ప్రజలు జారీ చేస్తూ, అదేవిధంగా వరద ఉధృతిని అంచనా వేస్తూ కూడా ముందుకు వెళ్తున్నట్లు కూడా ఇటేపు లక్ష్మీ చెప్పుకుంటూ వచ్చారు. అదేవిధంగా ఏదైతే ప్రధానంగా ఏదైతే ఇలా లింగోలా బ్రిడ్జిని ఏదైతే పరిశీలించారో, అదేవిధంగా వరద ఉధృతిని ఏదైతే పరిశీలించారో ఆ ప్రాంతాన్ని అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ అధికారులు కానివచ్చు, అదేవిధంగా రెవెన్యూ శాఖ అధికారులు కూడా పూర్తిగా సమాచారం సేకరించారు. అదేవిధంగా ఏదైతే మునేరు డ్యాము సంబంధించి ఒక ప్లానింగ్ ఏదైతే ఉందో ఆ ప్లానింగ్ మొత్తాన్ని కూడా అక్కడ కలెక్టర్ తెప్పించుకోవడం, దాన్ని పరిశీలించి దానికి సంబంధించినటువంటి ఎటేపు లోతట్టు ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా పరిశీలించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సహాయ చర్యలు ఏ విధంగా తీసుకోవాలి, అదేవిధంగా ఆ ప్రాంతానికి అదేవిధంగా గేదెల కాపర్లు కానివచ్చు, అదేవిధంగా మేకల కాపర్లను కూడా అంటే ఆ సైడ్ కి వెళ్లకుండా ఉండేలా కూడా చర్యలు చేపట్టాలని చెప్పేసి అయితే కూడా బాలకృష్ణ కూడా తమ సూచనలు అయితే జారీ చేశారు. దీంతో పాటుగా ఇటేపు పెడగాజిపురం మండల రెవెన్యూ అధికారులు కానివచ్చు, అదేవిధంగా వత్సవాయి రెవెన్యూ అధికారులు కూడా పూర్తి ఆదేశాలు జారీ చేశారు. వరద తగ్గుముఖం పట్టేంత వరకు కూడా అధికారులు 24 గంటలు కూడా ఆన్ డ్యూటీలోనే ఉండేలాగా చూడాలని చెప్పేసి అయితే కూడా ఇటే కలెక్టర్ అయితే మాత్రం అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఆ ప్రాంతాల అంత ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ఏర్పాట్లు చేసామని చెప్పేసి అయితే కూడా కలెక్టర్ చెప్పుకుంటూ వచ్చారని కూడా చెప్పుకోవచ్చు. రేహానా. ఓకే యశ్వంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మాట్లాడి రిసీట్ అయిన తర్వాత వేయకపోతే